సినిమా 'కొబ్బరి బొండం' అప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా అభివృద్ధికి కారకులండి. అందుకని ఈ ఫోటోగ్రాఫ్‌ని నేను దాచుకున్నాను. మోరోవర్ కృష్ణారెడ్డి గారికి ఎన్ని కోటి వందనాలు చేసినా చాలదు. ఇది ఉగాది షూటింగ్ టైంలో తీసిన ఫోటోగ్రాఫ్. వర్కింగ్ స్టిల్. 'నువ్వు లేక నేను లేను' అనే సినిమాకి వర్క్ చేశారండి వీళ్ళంతా. సో ఆ వర్కింగ్ స్టిల్స్ ఇవి. నాతో పాటు వర్క్ చేసిన పిల్లలు వీళ్ళందరూ ఆ సినిమాలో నటించారు. 'హే రామ్' అనే షూటింగ్కి కళ్యాణ్ రామ్ గారితో దిగిన వర్కింగ్ స్టిల్ అండి. నైట్ ఎఫెక్ట్లో ఏదో ప్లాన్ చేస్తున్నాము, మినుగురు పులుగులతోటి ఒక మోంటేజ్. సో రామానాయుడు స్టూడియోలో దిగిన ఫోటోగ్రఫీ ఇది. ఇది కన్నడ సినిమా అప్పుడు తీసుకున్న వర్కింగ్ స్టిల్. ఇది వర్కింగ్ స్టిల్. ఇది మన ఏవిఎస్ గారు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి మేమంతా వర్క్ చేసాము. సో అప్పుడు వర్కింగ్ స్టిల్ సంగీతతోటి అండ్ అందరూ, ఇంకా నా అసిస్టెంట్ సుమతి. ఈయన వెంకటేశ్వరరావు గారు అని మేనేజర్ అండి, నాకు చాలా ఇష్టం. సంగీత చాలా మంచి డాన్సర్, ఎక్సలెంట్గా ఆడుతుంది. సో మీ అందరం కలిసి దిగాము ఫోటోగ్రాఫ్. ఏవిఎస్ గారితో ఫోటోగ్రఫీ. ఈయన మా కెమెరామ్యాన్. సంగీత వెరీ ఇన్స్పైరింగ్ గర్ల్ షీస్. ఏవిఎస్ గారితో వర్క్ చేశాను అండ్ ఆయనతో యాక్టర్గా ఆయన సాంగ్ చేసిన రోజులు ఉన్నాయి. ఆయన డైరెక్షన్లో కూడా నేను డాన్స్ డైరెక్టర్గా పనిచేశాను. సో అదృష్టంగా భావిస్తున్నాను. ఇది హిందీ సినిమా షూటింగ్ అప్పుడు. ఇది మన కెఎస్ రామారావు గారు ఫిలింకి. ఇది యమలీల టైంలో సారథి స్టూడియోస్లో దిగిన ఫోటోగ్రాఫ్. ఇది హిందీ సినిమా అప్పుడు. ఇది ఊటీలో దిగిన ఫోటోగ్రాఫ్స్ నా డాన్సర్స్ తోటి. ఈయన నా అసిస్టెంట్ నటరాజ్, సుమతి అండ్ వీళ్ళంతా డాన్సర్స్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను డాన్సర్స్ అందరూ వచ్చి నాతో వర్క్ చేయడం. ఇది యమలీల హిందీకి తీసిన ఫోటోగ్రాఫ్. నా అసిస్టెంట్ నారాయణ అండ్ ప్రేమ వాళ్ళతో దిగిన ఫోటో. ఈ రోజుకి నేను వర్క్ చేస్తూ ఉండటం నా అదృష్టం. వీడు నా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సీను. అండ్ మేము ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోగ్రాఫ్. ఇది వచ్చి పున్నమి గెస్ట్ హౌస్, అరకు వ్యాలీ. నాకు చాలా ఇష్టమైన అరకు వ్యాలీ. ఇది తమిళ సినిమా షూటింగ్ అండి, కొడైకెనాల్లో దిగింది. నా అసిస్టెంట్స్, నేను. ఇదిగోండి నా రైట్ సైడ్లో ఉన్న అబ్బాయి నటరాజ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నవాడు కిషోర్. వీళ్ళిద్దరే నాకు మెయిన్ అసిస్టెంట్స్. వీడు కిషోర్ రీసెంట్గా చనిపోయాడు. నటరాజ్ ఉన్నాడు. డైరెక్టర్ జాన్ నా బాల్య స్నేహితుడండి. ఈ జాన్ గురించి ఒక మాట చెప్పాలండి. నేను జాన్ మంచి ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి. సో జాన్ ఎవరు కొడుకు అనుకుంటున్నారు? మహేంద్రన్ అని చాలా పెద్ద డైరెక్టర్, ఆయన కొడుకు అన్నమాట జాన్. వీడు ఏం చేశాడంటే ఒకసారి, అంటే అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, డైరెక్టర్గా పనిచేయడం అంతా తెలుసు, వర్క్ చేశాను కూడా. బట్ వాడు చేసిన అల్లరి చెప్తున్నాను. ఏంటంటే నేను డాన్స్ డైరెక్టర్గా అయిన కొత్తల్లో నాకు ఒక ఉత్తరం వచ్చిందనమాట. అప్పుడే రామ్ గోపాల్ వర్మ గారిది మనీ, గాయం ఇవన్నీ చేసి వచ్చిన వెంటనే నాకు ఒక ఉత్తరం వచ్చింది ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ అనమాట. ఆయన లెటర్ ప్యాడ్ తోటి ఏమనుంది, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్ సుచిత్ర, యువర్ అమేజింగ్ అని టైప్ చేసిందనమాట. ఇంకేముంది, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అన్ అవార్డ్, అది ఇది అని చెప్పేసి రాసి ఉండిందనమాట. నేనైతే చాలా సంబరపడిపోయి ఆ ఉత్తరాన్ని జెరాక్స్ వేరే తీసుకుని, ఇంకా అదే సర్టిఫికేట్ లాగా భావించి ఆ లెటర్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఈ జాన్ గడికి చూపించాలి అనేసి జాన్ వచ్చాడు నన్ను చూడటానికి. వస్తే ఒరే నో సంథింగ్, ఇట్స్ అ షాకింగ్ న్యూస్, ఇట్స్ అన్ అవార్డ్ ఫర్ మీ అన్నాను. ఏంటంటే ఈ లెటర్ చూపించాను. ఇలాగో రామ్ గోపాల్ వర్మ సెంట్ మీ అన్న లెటర్ saying that my work is fantastic
అనేసి తెగ ఆనందపడిపోతున్నాను. నేను ఆనందపడిపోతుంటే వాడేమో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు నన్ను చూసి. ఏంటి వీడు ఇలా నవ్వుతున్నాడా అని అంటే, దాని తర్వాత నేను నవ్వడం, నేను వాడిని నోటీస్ చేసిన తర్వాత నేను నవ్వుతున్నాను, ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి అన్నట్టుగా వాడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. ఏంట్రా బాబు వీడు ఇలా నవ్వుతున్నాడు, నాకు మంచి పేరు వచ్చింది అని చెప్తే అనేసి వాడిని నిలదీశాను, ఏంటి నవ్వుతున్నావు అని. ఇదేం అబద్ధం కాదు, చూడు రుజువు, నేను ఇంకో జెరాక్స్ కూడా తీసి పెట్టుకున్నాను అని చెప్పేసి, ఇది పోతే అదన్నా ఉంటుంది అనేసి అనేవాడికి వాడు వెంటనే, సుచి నన్ను ఏమి అనకు ప్లీజ్, నన్నేం తిట్టకే కొట్టకు అన్నాడు. ఏంటనంటే వాడికి ఒక లెటర్ పేపర్ హెడ్ దొరికిందనమాట, నన్ను ఏమార్చాలి అని. అది April 1 అనమాట. April 1 అని నన్ను ఫూల్ చేయాలి అని చెప్పేసి వాడే టైప్ చేసి నాకు పంపాడు. పంపంగానే నేను ఓని ఏడుపు, ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను, ఇది అబద్ధమైనందుకు. నేను తట్టుకోలేకపోయాను అనమాట. నేను యూ గెట్ రెడీ, కళ్ళు తుడుచుకుని శవదం మళ్ళీ, యూ గెట్ రెడీ బ్లడీ జాన్, one day I will definitely get Nandi award, then you better be ready with your ass getting kicked అన్నాను. కొడతాను నేను డెఫినెట్గా, నిన్ను అప్పుడు వచ్చి కొడతాను, ఇప్పుడు కాదు నిన్ను అనేసి అన్నాను. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ బిట్వీన్ అస్ అనమాట. నిజంగానే ఇప్పుడు 35 సంవత్సరాల కెరీర్లో రామ్ గోపాల్ వర్మ మళ్ళీ నన్ను పిలిచి నా చేత కొరియోగ్రఫీ చేయించుకున్నారు. ఆ కొరియోగ్రఫీ చేయించుకుంటున్నప్పుడు ఆయన సెట్కి వచ్చి నుంచుని అలా ఒకసారి చూసేసి వెళ్ళిపోయారు. సాంగ్ మొత్తం నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోవడం నిజంగా దిస్ ఈజ్ అన్ అవార్డ్ అనిపించింది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్స్ నార్మల్గా వాళ్ళు వచ్చారంటే మొత్తం అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. అలా అంతా కాకుండా నాకంటూ కొంత స్వేచ్ఛనిచ్చి నన్ను తీయనిచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టు రిమైండ్ మై సెల్ఫ్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్. అండ్ జాన్ ఈజ్ ఆల్సో ఎ ఫంటాస్టిక్ డైరెక్టర్. అతను ఎంత గొప్ప డైరెక్టర్ అంటే, వన్ ఫైన్ డే ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ నంబర్ 1 డైరెక్టర్స్. జాన్ తను ప్రతిసారి నా దగ్గర డిస్కస్ చేసేది అదంతా కూడా స్క్రీన్ ప్లే గురించి, స్టోరీ గురించి మేము ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అది నాకు ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటున్న ఫిలిం LIC, లవ్ ఇస్ కంపల్సరీ, ఆ సినిమాకి స్క్రీన్ ప్లే అయ్యి నేను పకడ్బందీగా రాసుకోగలిగాను. థ్యాంక్ యూ జాన్, థ్యాంక్ యూ ఫర్ డిస్కరేజింగ్ మీ with an encouragement in it. John has a beautiful conviction in his thoughts, and definitely he's going to rock one day, and he's one of my best friend, and I'm awaiting to see him rocking. John, this is my Nandi Award, which I won for Nuvvu Naku Nachavu. I think, John, be ready. I'm coming. This is my Nandi, my cute Nandi, unforgettable Nandi. So I'm so happy I got it. Andar legendary people toti nenu kuda కూర్చుని ఈ నంది, రెండో నంది అండి, దీన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నంది అవార్డు అందుకుంటున్నప్పుడు మా ఆయన గ్యాలరీలో ఆడియన్స్ ప్లేస్లో ఆయన కూర్చుని చూసేవారు. అయ్యో మా ఆయనకి ఇవ్వకుండా నాకు ఇస్తున్నారే అని బాధపడేదాన్ని. తర్వాత ఆయనకి ఇచ్చారు, ఏది అదేంటి నీ నవ్వుల తెల్లదనాన్ని అనే సాంగ్కి. సో ఆ సాంగ్కి ఆయన అందుకుంటుంటే నేను ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుని అలా చూస్తూ
ఉన్నానన్నమాట. అప్పుడు ఆయన బాధపడేవారు, నా భార్యకి ఇవ్వట్లేదు నాకు ఇస్తున్నారనేసి. నేనైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకు మా ఆయనకి ఇద్దరికి నంది అవార్డు ఒకే సంవత్సరం రావాలి, ఇద్దరం ఆ వేదిక మీద ఇద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందుకోవాలి, మా ఆనందం, నా కోరిక అది. మీ ఇద్దరం కలిసి అలా అందుకోవాలి అని. ఆ కళ ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి.